రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు మనకు 1/4/2026 ఇది ఏప్రిల్ 1కి వచ్చినాం మనం. ఈరోజు మామిడికాయలు దశేరి 145 రూపాయలు ఉంది, ఇంకోటి కేసరి 110 రూపాయలు ఉంది. 110 వచ్చేస్తే ఇంకోటి హిమాయత్ 200 దాకా వస్తుంది. 200, 250 దాకా ఉంది. కాకపోతే ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. దాన్ని మార్కెట్ని బట్టి చూద్దాం. నేను వీడియోలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు తోతాపూరి మాత్రం ఇవి జర తక్కువ ఉంది, నాకు అఫీషియల్గా కరెక్ట్ లేదు. కాకపోతే నేను అందుకే చెప్పలేకపోతున్నా. ఒక 20 నుంచి 30 మధ్య ఉందని నాకు కరెక్ట్ కన్ఫర్మేషన్ లేదు. నేను దాని గురించి తర్వాత చెప్తా. ఇంకోటి వచ్చేస్తే హిమాయత్ బాగుంది రేటు. ఇంకోటి మనం నెక్స్ట్ వచ్చేస్తే బంగినపల్లి మనకు 50,000 నుంచి 1,00,000 మధ్య ఉంది. ఇది వరంగల్ మార్కెటు. నేను ఇంతవరకు చెప్పినాయి హైదరాబాదు, మహారాష్ట్ర, నాందేడ్ మార్కెటు. నేను ఇంకా మీకు మార్కెట్ వాళ్ళ నెంబర్ ఇవ్వమన్నా, నేను ఎవరికైనా మీకు అవసరం ఉంటే ఎక్కడి అర్తి వీరాల నెంబర్ ఇవ్వమన్నా చెప్తాను. ఇది కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, సిద్దిపేట కానీ, హైదరాబాద్ కానీ, నాందేడు, లాతూర్ ఈ పర్టికులర్ మా ఢిల్లీ వరకు ఉంటుంది. కానీ ఢిల్లీలో మనకు అది మార్కెట్ కొంచెం గజిబిజి ఉంటుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఎవరైనా అవసరం ఉంటే వీళ్ళ అర్తి వాళ్ళ నెంబర్ ఇస్తా. మీరు డైరెక్ట్ కాల్ చేసి ఎట్లా పోతుంది మరి రేటు అంటే వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు మనకు. దాని ప్రకారంగా మీరు మార్కెట్కి కాల్ చేసి వెళ్ళచ్చు అంతే. ఈరోజు ఇది ఏప్రిల్ 1 కాబట్టి ఇప్పుడే మనకు మార్కెట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఎక్కువ రేట్ చెప్తారు వాళ్ళు, మన అక్కడికి వేసరికి వేరే గ్యాంబ్లింగ్ జరుగుతుంది. సో మనం ఆచితూచి దానికి తగ్గట్టు కాయను తెంపుకొని చెప్పాలి. వాళ్ళకు కాల్ చేసి కూడా ముందే ఎంత అంటున్నారు మార్కెట్, మరి మాకు కాయ సైజు ఇట్లుంది ఎట్లా అని వాళ్ళకి కాల్ చేసి మనకు ఇట్లుందని చెప్పి ముందే ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తేనే వాళ్ళు దాని తగ్గట్టుగా ఈ సైజు కాయ అయితే, ఈ కలర్ కాయ అయితే ఇంత తీసుకుంటామని చెప్తారు. సో మనం ముందే కాల్ చేసి మా కాయ ఇట్లుంది ఫోటోలు పంపి మనకు ఈరోజు ఎంత పడింది తీసుకొస్తే మన దగ్గర ఇంత లోడ్ ఉందని ముందే చెప్తే మనం అక్కడికి వచ్చినాక ప్రాబ్లం కావద్దు. మనకి ఇంక ఎక్కువ మాల్ ఎక్కువ ఉందని చెప్తే దాని తగ్గట్టు వాళ్ళు ఓకే కస్టమర్ని ఓట్టుకోరు. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఒక తోతాపూర్ ఒకటి రేట్ డౌన్ ఉంది. కాయలు కట్టినవి వచ్చేస్తే మనకు బంగినపల్లి కూడా 150 దాకా పోతుంది. కాకపోతే ఇంకా అందరు కాయలు కట్టలేం కాబట్టి నేను అట్లా చెప్తున్నా. కాయలు కట్టిన రేట్లు చాలా ఎక్కువ రేటు పోతుంది. ఇప్పుడు అలా ఇప్పటికి చీకటి అవుతుంది. నేను చాలా వరకు పెట్టినవి 31 మార్చి కానీ ఏప్రిల్ 1 మార్నింగ్ కానీ పెడుతున్నా. అదొకటి మీరు గమనించగలరు. ఇంకోటి నేను అన్నీ చెప్పేవాడిని కానీ నేను యావరేజ్ తీసుకొని చెప్తున్నా రేట్లు ఎక్కడ ఎట్లున్నాయని. ఇంకోటి కొంచెం అనంతపూర్ అయితే రేట్ డౌన్ అనిపించింది నాకు. నేను చూసిన కాడికి 40-50 రూపాయలు అయింది. కేసరి 120 రూపాయలు ఉంది. కేసరి మ్యాంగో బాగానే ఉంది ఇప్పటికీ. 110 నుంచి 150 రూపాయల మధ్య ఉంది. దశేరి 145 రూపాయలు. ఇది హైదరాబాద్ ఫుడ్ మార్కెట్. మీరు గడియానారన్ బాటసింగారం మార్కెట్, ఇప్పుడు గడియానార షిఫ్ట్ అయింది కదా దాంది. మీకు చాలా వరకు వాళ్ళకు నేను వాళ్ళ నెంబర్ పెట్టి మీకు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే ఎక్కడికి కావాలంటే నెంబర్ అక్కడ పెడతా. మీరు కాల్ చేయండి. దానికి కాల్ చేస్తే వాళ్ళు ఎట్లుంది రేట్ అంటే వాళ్ళు చెప్తారు. దాని తగ్గట్టే మనం మాల్ తీసుకపోతే మనకు వర్కౌట్ అవుతుంది. లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వేరే రేట్ చెప్తారు మనకు. ఫస్ట్ మీరు కూడా పర్టికులర్ ఒకరోజు ఈరోజు ఒక బండి తెంపండి. ఒక 3 టన్నులు చెప్తే మనం తీసుకెళ్తే మనకు మంచి రేటు పెడుతుందా లేదని మనకు తెలుస్తుంది. జస్ట్ పబ్లిసిటీ మీద జిమ్మిక్లు కూడా ఇట్లా చేస్తారు. 150-120 అని చెప్పి అడిగి వెనక 40-50 కూడా చేస్తారు. మీరు ఒకటి కాల్ చేసి మన కాయ ఎట్లుందని, ఇదైతే రైతులు మోసపోకండి. రైతులే కాదు, తోట పట్టుకున్న కౌలుదారులు కానీ ఎవరైనా కానీ మిస్ చేసుకోకూరి. ఆడికి పోయినాక మళ్ళీ ముందే మాట్లాడుకొని మా దగ్గర ఎంత ఉంటుంది, మన కమిషన్ ఎంత తీసుకుంటారు, రాట ఎంత పోతుంది, వీళ్ళు ఎంత ఉంటుందని ఫుల్ తెలుసుకున్నాకనే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అట్లయితేనే మోసపోకుండా ఉంటాం మనం. ఎందుకంటే ముందు ఇన్ని మందులు కొట్టి ఇంత అన్నిటి నుంచి రక్షించుకొని ఇక్కడికి వచ్చినాక రేటు లేకపోతే రేటు ఇప్పుడు లాస్ట్ 4 సంవత్సరాల నుంచి మామిడి రైతులు చాలా వరకు నష్టాలు పోతున్నారు. ఇప్పుడు కూడా ఈ రేట్లో కూడా ఈ సంవత్సరంలో సెట్ అవుతాం అంటే కాసిందే తక్కువ. ఇప్పుడు కూడా మనం అది రేటు ఉపయోగించుకోకపోతే మనమే లాస్ అయిపోతాం. సో కన్ఫామ్గా వాళ్ళకి కాల్ చేసి మాకి ఎన్ని టన్నులు ఉంటుంది, లేకపోతే ఎక్కువ చెప్పినా పర్లేదు. మీ ఈసారి అయితే ఇప్పుడు ఇంత ఇస్తున్నాం, శాంపిల్గా ఇస్తున్నాం, మరి బాగానే ఉంటుందా అని తెలుపుకొని. ఇంకా మీకు జగిత్యాల కానీ మా దగ్గరలో ఎవరిది ఫ్రూట్ మార్కెట్ రేట్ ఎట్లా తెలుసుకోవాలన్నా నేను మీకు అక్కడ ప్లేసు వాళ్ళ నెంబర్ అడిగితే నేను ఇచ్చేస్తా.
సో మన దగ్గర చాలా వరకు నెంబర్లు ఉన్నాయి. నాగ్పూర్ కానీ అంతే, నాగ్పూర్ కానీ నాందేడ్, లాతూర్ మహారాష్ట్రలోనే. ఓకే, ఇప్పటికే చాలా చీకటి అయింది. ఇప్పుడు నేను బాయ్ దగ్గరనే ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీ దగ్గర మామిడి రైతులు ఉన్న వెజిటేబుల్ రేట్స్ కానీ రెగ్యులర్గా మనం పెడుతుంటాం. ఇప్పుడు ఈరోజు మనకు ఈవినింగ్ నైట్ అయినా ఎందుకు పెడుతున్నా అంటే మిస్ కావద్దండి, రేట్ మిస్ కావద్దని చెప్తున్నా. మంచి కవర్ కట్టిన బంగినపల్లి 150 దాకా పోయింది. చూడండి ఒకసారి, మీకు మా కవర్ కట్టింది మాత్రం బాగానే పోతుంది. కాయ అయితే మాత్రం మార్కెట్కి తీసుకెళ్ళండి. ఇంకా ఎప్పుడు వర్షాలు ఉండేది ఎప్పుడు ఉండేది అని తెలియదు కాబట్టి రైతులు కానీ తోటలు పట్టినలు కానీ ఎవరు లాస్ కాకుండా మంచి జాగ్రత్తలు తీసుకోరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్.